హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ మజ్జిగట్లు. చాలా కమ్మగా చాలా బాగుంటాయండి ఈ మజ్జిగట్లు అన్నదే. 1, 2 కాదండి, వేసి పెడితే 3, 4 తినేస్తారు. అంత బాగుంటాయి, కమ్మగా చాలా బాగుంటాయి. దీని తయారీ విధానం చూద్దాం. నేను మజ్జిగ తీసుకున్నానండి. మీగడ రుద్దేసిన తర్వాత వెన్న తీసాక మజ్జిగ వస్తుంది కదా, మజ్జిగ తీసుకున్నాను. మీరు కావాలంటే పెరుగు, కొంచెం పుల్లటి పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగుని ఇలా మజ్జిగలా చేసుకున్నా తీసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు బియ్యం 1 కేజీ బియ్యం తీసుకున్నాను నేను. ఇవి రేషన్ బియ్యమే, ఏ రైస్ అయినా తీసుకోవచ్చు. నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి, 1 కేజీ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా 4, 5 సార్లు కడిగి తీసుకుందాం. చూడండి, 4, 5 సార్లు కడిగిన తర్వాత ఇందులో మనం ముందుగా పలచగా చేసి పెట్టుకున్నాం కదా మజ్జిగ, ఈ మజ్జిగ ఇందులో పోసి బియ్యం నానబెట్టుకోవాలి. ఇలా కొంచెం పలచగా చేసి పెట్టుకుని వేసుకుంటే మనకి బియ్యం బాగా నానిపోతాయి. పెరుగునైనా సరే ఇలా పలచగా చేసుకోండి. ఇందులోనే కొంచెం చిన్న కప్పుడన్ని సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల అట్లు అన్నది కొంచెం జిగురుగా వస్తాయి. దీన్ని ఒక 5 గంటలు పక్కన పెట్టేద్దామండి, నానబెట్టుకుందాం. ఈ బియ్యం నానడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 5 గంటలు అయితే టైం పట్టింది నాకు. ఒక 5 గంటల తర్వాత చూడండి, బియ్యం చక్కగా మజ్జిగలో నానిపోయినాయి కదా, ఇలా చూస్తే తెలుస్తుంది బాగా నానిపోయినాయి కదా. ఇప్పుడు బాగా కలిపేసి మిక్సీ పట్టుకుందాం. ఈ బియ్యం మిక్సీలో వేస్తే చాలా తొందరగా మెత్తగా పిండి అయిపోద్దండి, అసలు టైం ఏం పట్టదు. నేను మిక్సీలో వేసుకుంటున్నాను. ఈ మజ్జిగతోటే మిక్సీ పట్టుకోవాలండి, మనం వేరేగా వాటర్ వేయవలసిన అవసరం ఏం లేదు. ఇందులో మజ్జిగ ఉంది కదా, ఆ మజ్జిగతోటే మెత్తగా మిక్సీ అన్నది పట్టుకోవాలి. ఇలా కొంచెం మజ్జిగ వేసుకుంటా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా తీసుకున్నాను నేను. దీన్ని మూత పెట్టి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఒక 2 తిప్పులు తిప్పగానే మెత్తగా, చాలా మెత్తగా గంధంలాగా వచ్చేస్తుందండి పిండి అన్నది. ఇలాగే మొత్తం పిండి అంతా మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇలా మొత్తం పిండి అంతా మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని మూత పెట్టేసి 1 గంట పక్కన పెట్టేసుకోండి. 1 గంట తర్వాత 1 గంట నానితే సరిపోద్దండి, ఎక్కువ బయట వదిలేస్తే పుల్లగా అయిపోద్ది. 1 గంట తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను నేను. ఒక నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మార్నింగ్ టిఫిన్ వేసుకోవడానికి అయితే తీసుకున్నాను. చూడండి, ఇలాగా అడుక్కి పిండి వెళ్ళిపోయి మజ్జిగ పైకి తేలింది కదా. ఇప్పుడు ఇందులో మనకి కొంచెం కావాల్సినంత పిండి తీసుకుందాం. మనకి ఎంత కావాలంటే అంత పిండి తీసుకుని ఉప్పు కలుపుకోవాలండి. కనవ పిండి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఎన్నాలైనా కానీ ఇదేం పులిసిపోదు తొందరగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. కొంచెం పుల్లగా ఉన్నా కూడా అట్లు చాలా బాగుంటాయి. చూడండి, నేను కావాల్సినంత పిండి తీసుకున్నాను. ఇందులోనే కొంచెం పైకి తేలింది కదా మజ్జిగ, ఆ మజ్జిగ వేసుకుని కలుపుకుంటున్నాను. ఆ మజ్జిగ కొంచెం వాటర్ పోసుకుని వీటిని, ఈ బ్యాటర్ అనేది పల్చగా కలుపుకోవాలి. చాలా పలచగా ఉండాలండి, మనం రవ్వట్లు పోసుకుంటాం కదా అలా ఉండాలి. దీంట్లోకి నేను సన్నగా కట్ చేసిన కొత్తిమీర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇవి మనకి కావాల్సినవన్నీ వేసుకోవాలి. ఈ అట్లలో ఈ ఉల్లిపాయలు అన్నది చాలా బాగుంటాయి టేస్టీగా. చూడండి, ఇలా వేసుకున్నాం కదా, ఇలా కొంచెం వాటర్ ఇంకా పోసుకుని కలుపుకున్నాను. ఇలా ఉండాలి బ్యాటర్ అన్నదే పలచగా. ఇందులో సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇందులో గరిటె తీసేసి నేను ఒక చిన్న గ్లాస్ పెట్టుకుంటున్నానండి. ఇలాంటి గ్లాస్ పెట్టుకుని గ్లాస్తో పోసుకోవాలి అట్లా అన్నదే. మనకు గరిటె కన్నా కూడా గ్లాస్ అయితే ఈజీగా వస్తాయి. మనకి బ్యాటర్ అన్నది చాలా పలచగా కలుపుకున్నాం కదా, గ్లాస్తో పోసుకుంటే అట్లా అన్నది నీట్గా వస్తాయి. చూడండి, ఇలా కలుపుకున్నాం కదా, ఈ బ్యాటర్ అన్నది రెడీ అయిపోయింది. మిగిలిన పిండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఇవి కొంచెం పిండికే పలచగా కలుపుకోవడం వల్ల చాలా అట్లు అన్నది అవుతాయండి. అట్లు కూడా చాలా కమ్మగా ఉంటాయి. ఒక ప్యాన్ తీసుకుని పొయ్యి మీద పెట్టుకుని బాగా హీట్ అయిన తర్వాత ఒక 2 చుక్కల ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ వేసుకుని రుద్దుకోవాలి. అట్లు అన్నది ఈజీగా వచ్చేస్తాయి. ఈ గ్లాస్ తోటి పలచగా అట్లు అన్నది పోసుకోవాలి. రేకు బాగా హీట్ అయ్యాక పోసుకోండి ఈ అట్లు అన్నది. కాసేపటికే పిండి అంతా ఇలా ఆరిపోయి అట్లు అన్నది రెడీ అయిపోతే ఈ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు ఎప్పుడూ చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. కమ్మగా చాలా బాగుంటాయి, కొంచెం పులిసినా కూడా చాలా బాగుంటాయండి ఈ అట్లు.
దీన్ని మనం ఏ చట్నీతో తీసుకున్నా చాలా బాగుంటాయి. చూడండి ఒకవైపు కాలింది కదా, రెండో వైపుకి తిప్పేసుకుని కొంచెం ఆయిల్ అన్నది వేసుకుందాం. రెండు వైపున కూడా కొంచెం ఆయిల్ వేసి కాల్చుకుందాం. అంచులన్నీ క్రిస్పీగా కాలి అంతవరకు ఉంచుకోవాలండి. అంచులు క్రిస్పీగా కాలి అట్లయితే చాలా బాగుంటాయి. అట్టు అన్నది రెడీ అయిపోయింది కదా, ఇలాగ అన్నీ వేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగట్లు అన్నది రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మాగాయ పచ్చడితో తీసుకున్న మాగాయ పచ్చడిలో కొంచెం పెరుగు వేసి కలిపాను. ఈ అట్లకి సూపర్ కాంబినేషన్ ఇది. ఏ చట్నీతో అన్నా తీసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.